నమస్కారం. బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. అమ్మ, ఇంతటి అర్థాలున్నటువంటి ప్రకృతికి జీవితానికి ప్రజలకు మధ్య ఇంతటి విడదీయరాని సంబంధం ఉన్నటువంటి పాటలు పోయి ఇప్పుడు డీజే పాటలు పెట్టి, సినిమా పాటలు పెట్టి, పిచ్చి పిచ్చి డాన్సులు, పిచ్చి పిచ్చి పాటలు, పిచ్చి పిచ్చి మాటలతో ఈ ప్రకృతి వైవిధ్యమైనటువంటి ఈ పండుగను విషతుల్యం చేస్తున్నారు. తెలంగాణ యొక్క సంస్కృతిని పాశ్చాత్య సంస్కృతిగా మారుస్తున్నారు అని అనవచ్చునా? తప్పకుండా అనవచ్చన్నా. ఎందుకంటే ఈ గాలి, నేల, నీరు ఎట్లయితే పొల్యూట్ అయిందో మనుషుల సంస్కృతి కూడా అట్లనే పొల్యూట్ అయింది. అంటే కేవలం పాట, చప్పట్లు, వాయిద్యాలు వేరే అక్కర్లేదు, చప్పట్లు చాలు. చప్పట్లు ఆ చెరువంతా మారుమోగుతుంది, ఆ చెరువే తడలాగా ఊగుతుంటది. ఆ పాట వాళ్ళ పాటే ఆకాశాన్ని అందుకుంటే వాళ్ళ చప్పట్లే పాటకి వాయిద్యం కన్నా నిజంగా ఈ డీజే మొత్తం గుండె నొప్పి వస్తుంది. కాదు, చచ్చిపోయింది కదా, అవును, ఆడుతూ చచ్చిపోయింది. మనం మామూలుగా మంచిగా ఉన్న వాళ్ళకే అది గుండె దడ వస్తుంది. నిజంగా ఆ డీజే పాటలో అంటే ఈ నేచర్ అనేది కొట్టుకపోయి చాలా గందరగోళంగా, అంటే ముఖ్యంగా తెలంగాణ రాకముందు మనకి ఇంత భయంకరంగా ఈ డీజేలు ఇవన్నీ లేకుండే. తెలంగాణ వచ్చిన సంతోషంలో మనం ఆ సంవత్సరం జరుపుకున్నాము, అయిపోయింది. అప్పటి గవర్నమెంట్ ఇది ప్రజల పండగ, ప్రజలు చేసుకుంటారు, లీవ్ ఇట్ దెమ్ అని కాకుండా గవర్నమెంట్ అది తెలంగాణ పండగ ప్రకటించుకోవడం ఓకే. కానీ వీటన్నింటి పట్ల కూడా ప్రభుత్వం చాలా జాగరూకతగా ఉండాలి. దాని నేచర్ ని బ్రతికించాలి. నిజంగా బతుకమ్మ ఏ నేచర్ తో వచ్చిందో, ఎట్లా ప్రారంభమైందో, అది చక్కటి పాటలు ఉన్నాయి, చరిత్రలు ఉన్నాయి, మంచి రాగాలు ఉన్నాయి. కలుపు తీస్తూ, కోతలు కోస్తూ, నాట్లేస్తూ పాడుకోవడం వేరు. ఒక పూల సంబరంగా ఏ బాధరబంది లేకుండా పూలను పట్టుకొని తమ కథల్ని ఇంకొక తరానికి అందించే ఒక మంచి గొప్ప కల్చర్ ని పక్కన పెట్టి, అంటే ఈ మధ్య అయితే ఇంకా భయంకరంగా డీజేలు ఎందుకు పెడుతున్నారో అర్థం కాదు. అందుకే తంగేడు రానంటున్నది, గునుగు పూలు గునుగుతున్నది. డీజే పాటలు మా వల్ల కాదు, ఆ డీమ్ బాజలు ఏంది, చచ్చిపోయే డీమ్ బాజలు. అరే వాటికి కూడా సుభాష్ చంద్రబోస్ అనేట ఆయన, వాటికి మనసు ఉంటది, వాటికి ప్రేమలు ఉంటాయి, వాటికి ఆత్మీయతలు ఉంటాయి. అందుకే అవి రావట్లేదు. ఈ బంతి పూలను పెట్టి అట్లా నిజంగా చాలా పోవాలంటే భయం అవుతుంది. రికార్డులు పెట్టి మోగిస్తున్నారు. దయచేసి అట్లా పెట్టొద్దు. ఇంకొకటి క్రియేటివిటీ దెబ్బతింటది. ఈ కాలంలో మాకేం జరుగుతున్నది, మేమేం ఎదుర్కొంటున్నాం, ఏ సమస్యలను ఎదుర్కొంటున్నాం, మాకు ఎక్స్ప్రెస్ చేసే వేదికలు లేవు మహిళలకి. సో ఆ బతుకమ్మ మాకు ఒక వేదిక. అట్లా మేము పాడుకోవచ్చు. మేము ఎదుర్కొంటున్న సమస్యలు, మేము ప్రభుత్వానికి, సమాజానికి చెప్పాల్సిన అనేక విషయాలున్నాయి. ఇగో ఈ పాటల ద్వారా, ఇగో ఈ బతుకమ్మ ద్వారా ఇదే మాకు స్టేజ్ అనే ఒక అభిప్రాయాలతోని ఇట్లా ఈ కల్చర్ కంటిన్యూ కావాలని చెప్పింది బతుకమ్మ.